got a surprise. What? Do you like it? Should we put something inside? ఏం పెడతావు బ్యాగ్ లో? I'll put something. Kaka. Maybe. ఏ నాన్న? Kaka. కార్ అంట వాడికి నాన్న. Oh, Kara. కార్ ఇవ్వు వాడికి. ఇంకో కార్ చూడు, కార్ బాబు కార్. వేరే అన్న పెడతా. కార్ తీసుకో. గుడ్ బాయ్. హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. ఈరోజు నా బర్త్డే. సో పుట్ వన్ పజిల్, ఒక శాండ్ టాయ్, ఒక పజిల్, and then we are also going to put some chocolate. I have a birthday at school. ఐరా ఫ్రెండ్స్ కోసం గుడీ బ్యాగ్స్ ప్యాక్ చేసింది. దీంట్లో పజిల్స్ ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి, ఇంకా చాక్లెట్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ ఇస్ ఫర్ ఐరా, దిస్ ఇస్ నాట్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. ఎస్, అన్నీ ప్యాక్ చేసుకొని స్కూల్కి పోయి ఫ్రెండ్స్కి చాక్లెట్స్ అండ్ గిఫ్ట్స్ పంచి స్కూల్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకొని. You said energy. You said energy. వాట్ ఎనర్జీ? పిల్లలకి. ఎంజాయ్ అన్నా, ఎనర్జీ ఏందిరా? Oh, enjoy. I thought energy. ఏం చేస్తావు స్కూల్లో? ఈరోజు డెక్లెన్ ఉన్నాడు. డెక్లన్ ఉన్నాడు. 2 days he wasn't there. Yes. And then finally 3 days he wasn't there. Yes. Finally he's here. Yes. Your teacher is here. And I finally got my handbag. There's nothing in my handbag. It just looks cute. Yeah. I have a bow to it. Yeah, teacher awesome. Hi. She got some goodie bags for her friends. Yes, thank you. Do you need any help? Nope, I got it. Thank you. Irama, please take your bag. Exciting. Thank you. Thank you. నేను వీడియో తీద్దాం అనుకున్నా, తను ఉరుక్కుండిపోయేది, కానీ కుదరలేదు. స్కూల్లో ఇట్లా ఏమంటారు, వెయిట్ చేయడానికి ఉండదు. 1 by 1 కార్స్ వస్తూ ఉంటాయి, సో వెయిట్ చేయడానికి ఉండదు. అరే భలే ఎక్సైటింగ్గా ఉరికింది. ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు హక్ చేసుకున్నారు. మీ అండ్ ఈ బాబు ఐరాకకి గిఫ్ట్ కొనడానికి పోతున్నాము. యాక్చువల్లీ అంత స్పెషల్గా బర్త్డేస్కి గిఫ్ట్స్ అనేది ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు ఐరాకి. జస్ట్ ర్యాండమ్ టాయ్స్ అట్లనే ఇస్తాము. క్రిస్మస్కి మాత్రం మంచిగా గిఫ్ట్స్ ప్లాన్ చేస్తాం, కానీ బర్త్డేస్కి యూజువల్లీ దే గెట్ గిఫ్ట్స్ కదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి. సో స్పెసిఫిక్గా మేము గిఫ్ట్స్ ఏం చేయము. బట్ దిస్ ఇయర్ తను పెరుగుతుంది కాబట్టి షీ స్పెసిఫికలీ ఆస్డ్ అంటే ఏదో కాస్ట్లీ థింగ్స్ కాదు, స్క్విషీ టాయ్స్, ఏదో యూనికార్న్ ఇట్లా చిన్నవి ఏవో అడిగింది. సరే చిన్నవే కదా, అండ్ వై నాట్ అన్నట్టు అనుకున్నా. సో ఐ థాట్ ఐల్ టేక్ 5 గిఫ్ట్స్, 5 yearsకి 5 గిఫ్ట్స్ అన్నట్టు తీసుకుందామని అనుకున్నా. ఈవినింగ్ మార్టిన్ వచ్చినాక ఏదైనా క్యూట్ సెటప్ ఏదైనా చేసి గిఫ్ట్స్ ఇచ్చి జస్ట్ మా వరకు, ఫ్యామిలీ వరకు మాత్రం కేక్ కటింగ్ అన్నట్లు అనుకున్నాము. సో లెట్స్ గో షాపింగ్. పాపం ఈ బాబు బజ్జుకున్నాడు, వాడిని ఇప్పుడు లేపి తీసుకొని పోవాలి. బికాస్ వీ డోంట్ హ్యావ్ టైం. ఇది తీసుకుని మళ్ళీ ఐరాని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి పోవాలి. సో లెట్స్ గో. తీసుకుందామా? అది కావాలా? అట్లాంటివి ఇంటి నిండా ఉన్నాయి రా అక్క దగ్గర. కేక్ కట్ చేసావా? ఇంకా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారా? హ్యాపీ బర్త్డే. మార్టిన్ ఇక్కడ ఐరా కోసం ఒక స్పెషల్ సెటప్ తయారు చేస్తున్నాడు. ఎంత క్యూట్గా టర్న్ అవుట్ అయిందంటే అంత క్యూట్గా టర్న్ అవుట్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మార్టిన్ నుంచి. ఆఫీస్ నుంచి వచ్చినాక ఎంత ఓపిక్గా పాపం ఒక్కడే బేస్మెంట్లో కూర్చొని సెట్ చేసా. నేనేమో పైన ఐరాని ఇయన్ ఎంటర్టైన్ చేస్తున్నా. అండ్ ప్లీజ్ డోంట్ మైండ్ ఇయన్స్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇంకా వాడు లేకుండా చేయడం వీడియోస్ చాలా కష్టంగా ఉంది నాకు. సో ఇంకా ఇంతే తప్పడం లేదు. సో వాటిని ఇక్కడ సెట్ చేస్తున్నాడు అండ్ నేనేమో పైన పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తున్నాను. I love you when you call me señorita. This song you're playing? Yes, can you sing?
I love you when you Call call me senorita. I wish I could pretend I didn't need ya. But every touch is ooh la la la. It's true la la la. La la. Ooh la la la. Mom, can you play? True la la la. Can you play I love you when you call me on YouTube? Okay. YouTube. Oh, light off లో ఉందా? Turn on the light, Ira. Come downstairs. డాడీ ఉన్నాడా కింద? ఎందుకు నాన్న లైట్ ఆఫ్ ఉంది? You got a surprise. ఎందుకు లైట్ ఆఫ్ ఉంది అయ్య పాపకి? What? You like it? You like it, baby? Can I get inside? Yes, that is yours. Yes. Definitely. Hello, Mira. It's So cute. My unicorn. Yes, you like it. Oh. Let me take a picture. పడతావా ఇంద్ర పోయి? What are you doing, bro? Oh, so cute baby. మా ఎలా ఉంది నీకు ఇది? బాగుంది. ఐరమ్మా, we love you so much and happy birthday. I love you too. ఐరా బర్త్డే ఈసారి మండే వచ్చింది. మండే బర్త్డే పార్టీ పెడితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రాలేరేమో అని చెప్పి మేము వీకెండ్ బర్త్డే పార్టీ చేసినాము. అండ్ ఈసారి ఐరా చాలా స్పెసిఫిక్గా ఎల్సా థీమ్ అడిగింది, ఫ్రోజన్ థీమ్ అడిగింది. అండ్ డెకార్ ఏమో ఆర్సీ బ్లూమ్ క్రియేషన్స్, వీళ్ళు బ్లూమింగ్టన్లో ఉంటారు, సౌమ్య గారు. యాక్చువల్లీ నా జెండర్ రివీల్, నా శ్రీమంతం, ఇయంది క్రెడిల్ సెరమనీ మొత్తం అన్నిటికీ డెకార్ వీళ్ళే చేస్తున్నారు. సో ఐ ట్రస్ట్ దెమ్ కంప్లీట్లీ విత్ ఎనీ డెకార్ నీడ్స్ ఇన్ అండ్ అరౌండ్ బ్లూమింగ్టన్ ఏరియా, ఇలినాయ్లో మీరు ఉంటే ఐ హైలీ రికమెండ్ దెమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డెకార్ నీడ్స్, ట్రెడిషనల్ కానీ బర్త్డేస్ కానీ ఎనీ టైప్ ఆఫ్ నీడ్స్. లైక్ 100% అనమాట. నేను ఎట్లయితే అడిగినానో, నాకు బెలూన్స్ వద్దన్నాను, ఫ్లవర్స్ కావాలి అన్నాను. సో బెలూన్స్ లేకుండా కూడా అంతే గ్రాండ్ లుక్ వచ్చేలాగా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. నేను పిల్లలకి ఇట్లా టేబుల్స్ అండ్ చైర్స్ కావాలి, వాళ్ళు కూర్చోడానికి, ఏదైనా యాక్టివిటీస్ చేయడానికి అని అనుకున్నాను. బికాస్ ఇట్స్ అ కిడ్స్ పార్టీ, సో ఐ వాంటెడ్ కిడ్స్ టు హ్యావ్ మ్యాక్సిమమ్ ఫన్. సో వాళ్ళ కోసం ఇట్లా సెటప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. దే డిడ్ యాజ్ ఇట్ ఈస్. లాస్ట్ ఇయర్ ఐరా బర్త్డే కూడా ఇంట్లోనే జరిగింది కదా. అప్పుడు ఏమైందంటే పిల్లలందరూ ఇట్లా ఒక ఏరియాలో కూర్చోడానికి లేకపోవడం వల్ల వాళ్ళ ఊరికి ఇల్లంతా తిరుగుతూ ఒకరితో ఒకరు కనెక్షన్ లేకుండా ఎవరి ఆటలు వాళ్ళు ఆడుతున్నట్టు అట్లా అనిపించింది. అందుకని ఈసారి ఇట్లా ప్లాన్ చేసినాము. అండ్ ఇది డెఫినెట్లీ మాకైతే బాగా వర్కౌట్ అయింది. అండ్ వాళ్ళు కలర్ కాంబినేషన్స్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ద హోల్ సెటప్, ఫ్రోజన్ థీమ్, ఎల్సా బర్త్డే అని అడుగుతూ ఉండింది ఐరా. సో ఫైనల్లీ హియర్ ఈస్ ద సెటప్ ఫర్ హర్ బర్త్డే. Oh my goodness! Wow! Here, and then they put Olaf here. Woo-hoo-hoo! No, not her magic. Oh, really? Hold on a second. What's the Nana, snowflakes. Oh. And these are... ఈసారి యాక్చువల్లీ అవుట్ఫిట్స్ మీద అసలు ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. సంహౌ అట్లా లాస్ట్ మినిట్లో తీసుకున్నాను. ఐరాక్ కూడా జస్ట్ 1 వీక్ ముందు ఆన్లైన్లో ఆర్డర్ చేసినాను, డిలర్ట్ స్టోర్ నుంచి. అండ్ టియారా ఇవన్నీ అమెజాన్లో ఆర్డర్ చేసినాను. అండ్ నా డ్రెస్ అయితే అసలు నేను ఏం వేసుకుంటానని జస్ట్ పార్టీకి ఒక 1 hour ముందు వరకు కూడా నాకు క్లారిటీ లేదు. యాక్చువల్లీ ఏదైనా శారీ చేసుకుందాము అనుకున్నాను, బట్ క్లోజెట్లో నాకు ఈ డ్రెస్ కనిపించింది. ఇది నేను మెటర్నిటీ షూట్ కోసం తీసుకున్న డ్రెస్.
సో ఇంకెప్పటికీ వేసుకోలేనేమో, ఇంత పెద్ద డ్రెస్ అనవసరంగా తీసుకున్నాను అనిపించింది, కానీ ఇట్లా యూజ్ అయింది, పర్ఫెక్ట్గా ఉండింది కూడా ఈ ఫ్రోజన్ థీమ్కి. ఐరాకి కూడా నా డ్రెస్ బాగా నచ్చింది, నేను కూడా సేమ్ తనలాగా వేసుకున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ పార్టీ వాజ్ ఎ టోటల్ హిట్. తను మొత్తం ఇట్లా ఒక ప్రిన్సెస్ లాగా ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్తో. అండ్ మేము కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేసినాం పిల్లలకి. కలరింగ్ షీట్స్ అవి తీసుకొచ్చినాము, ఫ్రోజన్ థీమ్ పార్టీ కాబట్టి ఫ్రోజన్ థీమ్తో కలరింగ్ షీట్స్ తీసుకొచ్చినాము. అండ్ కలర్ పెన్సిల్స్, స్కెచెస్, మార్కర్స్ ఇవన్నీ అట్లా టేబుల్ మీద సెట్ చేసినాము. సో ఈ పిల్లలందరూ ఐరాకి అందరూ స్కూల్ ఫ్రెండ్స్ కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఫ్రెండ్స్ అనమాట. ఒకరు ప్లే గ్రౌండ్ ఫ్రెండ్ అయితే, ఒకరు ఇంటి పక్కన వాళ్ళు, ఒకరు స్కూల్ ఫ్రెండ్, అట్లా డిఫరెంట్ ఏరియాస్లో ఫ్రెండ్స్ పిల్లలు ఐరాకి. సో ఇట్లా పేరెంట్స్కి బోర్ కొడుతుందేమో అని అనుకున్నాము, బికాజ్ ఒకరికొకరు తెలియదు కదా, పిల్లలందరూ బిజీగా ఉంటారు, వీళ్ళకి బోర్ కొడుతుందేమో అనుకున్నాం, కానీ లేదు, అందరు బాగా కలిసిపోయినారు. అండ్ ఎవ్రీబడి హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఇక్కడ ఈయనేమో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, నేను ఏం చేయాలా అన్నట్టు కొంచెం దూరంగా ఉన్నాడు ఫస్ట్లో. ఇంకా తర్వాత ఏదైతే అది అయింది, నేను కూడా కలిసిపోదామని చెప్పి ఇంకా వాడు కూడా అమ్మాయిలతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నాడు. దట్ వాజ్ రియలీ నైస్ టు సీ. వాడు యూజువలీ కొంచెం ఇంతమందిలో ఉంటే క్లింగీగా ఉంటాడు నా దగ్గర అనుకున్నా, కానీ వాడంతట వాడే వెళ్ళిపోయి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇది ఫైనలీ ఐరా పాప బర్త్డే కేక్. అసలు సూపర్ యమ్మీగా ఉన్నింది. ఇది ఇండియన్ రెస్టారెంట్లో చేపించినాం, సిగ్నేచర్ అండ్ ఇండియన్ రెస్టారెంట్లో. కేక్ అయితే నేను ఆన్లైన్లో ఫోటో తీసి పంపించినాను ఇట్లా కావాలి అని. సో సేమ్ చేసినారు. అండ్ దానికి ఎల్సా థీమ్ కాబట్టి నేను అమెజాన్లో ఈ ఫిగర్స్ ఆర్డర్ చేసినాను, ఎల్సా అవి, యాన్ అవి, అండ్ హోల్ ఫ్రోజన్ ఫ్యామిలీ. సో అవి కేక్ దగ్గర పెట్టి, అండ్ పైన కప్ కేక్ టాపర్స్ లాంటివి ఇట్లా ఎల్సా అండ్ ఓలాఫ్ పిక్చర్స్ ఉన్నవి, లెట్ ఇట్ గో అని ఉన్నవి ఫ్రోజన్ థీమ్ ప్రకారం అట్లా సెట్ చేసినాను. ఐరా నో టచ్. I will wear those because everything will get dirty when they touch. Did you make the wish? It's chocolate cake! Oops. Happy birthday, Ira. You want to give it to your friend? కేక్ కటింగ్ అయిపోయినాక పిల్లలకి ఇట్లా కింద మూవీ సెటప్ చేసినాము. సో మంచిగా ఇక్కడ కూర్చొని మూవీ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకైతే ఈ సెటప్ బాగా నచ్చింది. సర్ప్రైజింగ్ థింగ్ వాజ్, వీళ్ళతో పాటు ఈయన్ కూడా నన్ను వదిలేసి వాడు కూడా హ్యాపీగా కాసేపు కూర్చొని మూవీ ఎంజాయ్ చేస్తున్నాడు అందరితో పాటు. పిల్లలందరూ పార్టీ అయిపోయి ఇంటికి పోగానే ఒక పెద్ద ఇట్లా ఒక తుఫాన్ వచ్చి ఆగిపోయినట్టుంది. దిస్ ఈజ్ సో ఫార్ ది బెస్ట్ బర్త్డే ఐరా హ్యాడ్. ఎందుకంటే ప్రతి బర్త్డేకి తను ఫీవర్ ఏదో ఒకటి తెచ్చుకొని డల్గా ఉంటుంది. మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ చేసిన తర్వాత డల్గా కూర్చునేది. కానీ ఈ బర్త్డే షీ హ్యాడ్ అ బ్లాస్ట్. లైక్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఓకే, ఇష్టమైన ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మార్టిన్కి పిల్లలందరూ కూర్చొని అట్లా ప్రొజెక్టర్లో మూవీ చూస్తే మార్టిన్కి ఫోమో వచ్చింది. నేను కూడా వాళ్ళలాగా ఎందుకు ఎంజాయ్ చేయడం లేదు, నేను ఎందుకు వాళ్ళలాగా రిలాక్స్ కావడం లేదు అని. సో దానికోసమని మళ్ళీ వచ్చినాం కిందికి. ఇంకా అన్నాడు వాడు. ఇంకా ఏమన్నా ఇంకేం పెట్టాలి నీకు? ఫోటో తీసుకుని ఒక్క ఫోటో నీకు పెడతాను. ఎంత క్యూట్ ఉన్నావు ఈ బాబు, ఎంత క్యూట్ ఉన్నావురా. ఐరమ్మా 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 పాడు. ఇంత పాటలన్నీ పాడతావు కదా, పాడు కూర్చోడు. Amma antunnadu Irama. A pink on the other side. Oh. This is so yummy. This is delicious. కొంతమంది తిన్నాక మిగిలింది తింటున్నాను. అంత ఉంటే ఫస్ట్ పొద్దున్నే లేసి కేక్ తినాలి.
నాకేం తెలుసు పళ్ళు తోముకోకుండా తింటారని జనాలు. సో అది ఐరా పాప 5th బర్త్డే వీడియో. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.